Hello guys, welcome back to the channel again. So today's class we are going to discuss about DOS and DDoS. Okay. So this class is in Telugu only. All right. What is the full form of DOS? అయితే full form ఏంటి DOSకి denial of DNIAL denial of service. అసలు ఏంటిది? ఈ డాస్ అండ్ డీడాస్ అంటే సింపుల్గా హ్యాకర్లు ఒక వెబ్సైట్ని డౌన్ చేయడానికి ఇలాంటివి వాడతారనమాట. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ఏదో ఒక వెబ్సైట్, ఫర్ ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్ అనే వెబ్సైట్ మనం మొబైల్ ఎప్పుడైతే వాడతామో, ఓకే, సో అది మనకు ఒక ఇంటర్ఫేస్ ఇస్తుంది కదా. ఫస్ట్ ఓపెన్ అవగానే సైన్ ఇన్ ఆప్షను, మీ ఐడి పాస్వర్డ్ ఇవ్వాలి. దాని తర్వాత లాగిన్ చేస్తే లోపల మీ సబ్స్క్రిప్షన్ బట్టి సబ్స్క్రిప్షన్ ఉంటే కొత్త సినిమాలు ఏవైతే వస్తే ఆ సినిమాలు చూసుకోవచ్చు. సబ్స్క్రిప్షన్ లేకపోతే సబ్స్క్రిప్షన్ తీసుకోండి అని. సో మనకి ఇలా యూఐ ప్రజెంటేషన్ ఏదైతే వస్తుందో అదంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఈ నెట్ఫ్లిక్స్ సర్వర్. ఓకే, ఇది నెట్ఫ్లిక్స్ సర్వర్ అన్నమాట. అయితే ఇది మీరు అనుకుందాం, రైట్? సో మీరు మొబైల్ కానీ, ఓకే, ఈ రెండిట్లో ఏదో ఒకటి, మీరు మొబైల్, పీసీ, మొబైల్, ఇంకో మీరు ల్యాప్టాప్ వాడితే ల్యాప్టాప్, ఆల్ రైట్. ఆర్ఎల్స్ మీరు ట్యాబ్ వాడితే ట్యాబ్. ఓకే, ఇది ట్యాబ్ అన్నమాట. సో ఇలా మీరు ఏదైనా సరే, ఏ డివైస్ యూజ్ చేసినా సరే, మీరు ఎప్పుడైతే మీ బ్రౌజర్లో క్రోమ్ బ్రౌజర్ కానీ, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ కానీ, అండ్ డక్ గో బ్రౌజర్ని, ఏ బ్రౌజర్ యూజ్ చేసి netflix.com అని ఎప్పుడైతే టైప్ చేస్తారో, ఏం టైప్ చేస్తారు? netflix.com. సో మీరు అప్పుడు సైనింగ్ చేసుకోలేదు. మీరు యాప్ ఓపెన్ చేసినా సరే డైరెక్ట్గా రిక్వెస్ట్ అనేది ఎక్కడికి వెళ్తుంది? ఈ నెట్ఫ్లిక్స్ సర్వర్కి వస్తుంది. ఓకే, అప్పుడు ఏం చేస్తుంది నెట్ఫ్లిక్స్ సర్వరు? మీరెవరు, మీ యూజర్ నేమ్ ఏంటి, మీ పాస్వర్డ్ ఏంటి, అలాగే మీ సబ్స్క్రిప్షన్ స్టేటస్ ఏంటి, అలానే మీరు ఒక నార్మల్ యూజరా లేకపోతే అడ్మిన్ యూజరా, ఓకే, ఇవన్నీ చెక్ చేసుకొని మీకు అక్కడ మీ ఏ డివైజ్లో అయితే లాగిన్ చేస్తున్నారో అందులో మీకు కంటెంట్ ఓపెన్ చేయడం జరుగుద్ది. ఓకే, ఇది ఏంటి? నార్మల్గా ఒక యూజర్, సింపుల్గా ఒక యూజర్ ఏదైతే చేస్తున్నాడో దాని ప్రకారంగా ఇది ఫాలో అవుతుంది. అదే ఈ సర్వర్ని ఒక హ్యాకర్, అంటే కొన్నిసార్లు మనం వింటాం కదా, సర్వర్ డౌన్లో ఉంది, సర్వర్ మనకి రెస్పాన్స్ ఇవ్వట్లేదు, ఎంత సేవ్ చేసిన లోడింగ్ వస్తుంది తప్ప అసలు ఏం ఓపెన్ అవ్వట్లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం 10th క్లాస్ గవర్నమెంట్ రిజల్ట్స్, మన 10th క్లాస్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అవుతాయి, లేదా 11th ఆర్ 12th గవర్నమెంట్ ఎగ్జామ్స్ అవుతాయి కదా, ఎగ్జామ్స్. ఈ ఎగ్జామ్స్కి మనం ఎప్పుడైతే రిజల్ట్స్ చెక్ చేసుకుంటాం, వాళ్ళు అనౌన్స్ చేస్తారు కదా ఈ డేట్న. ఫర్ ఎగ్జాంపుల్ మేలో రిజల్ట్స్ వస్తున్నాయి అంటే మే 10th మనకి రిజల్ట్ వస్తుంది అంటే ఆ రోజు అందరూ ఏంటి 10 o'clock అంటే అందరూ ఒకేసారి లాగిన్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటారు. కానీ మనకి సర్వర్ ఎందుకు యాక్సెస్ అవ్వదు? ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి అలోకేట్ చేసిన సర్వర్ అనుకుందాం. ఏది? రిజల్ట్స్ సర్వర్, గవర్నమెంట్ది రిజల్ట్స్ సర్వర్. అయితే మనం ఎంతమంది యూజర్స్ ఉన్నాం? ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క స్టేట్ తీసుకుందాం, ఆంధ్ర తెలంగాణలో ఏదో ఒక స్టేట్ తీసుకొని మనం ఒక 3 to 4 lakhs స్టూడెంట్స్ ఉన్నాం. ఓకేనా? అందరం ఒకేసారి 10 o'clockకే ఈ సర్వర్ మీద లాగిన్ చేయడానికి ట్రై చేస్తారనమాట. ఓకే, కానీ ఈ సర్వర్కి ఒక సెకండ్కి 10,000 రిక్వెస్ట్స్, ఓకే, per second.
అప్పుడు ఇక్కడ 3-4 లక్షల మంది ఒకేసారి యాక్సెస్ చేస్తే అందులో ఓన్లీ 10,000 పీపుల్‌కి మాత్రమే ఇక్కడ రిజల్ట్ ఇస్తది. మిగతా వాళ్ళందరికీ లోడింగ్ అవుతూనే ఉంటది. ఈ రిక్వెస్ట్‌లు అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రిక్వెస్ట్‌లు యాక్సెప్ట్ చేస్తా ఉంటది. ఓకేనా? అయితే ఇది ఏంటి నార్మల్‌గా ఒక వెబ్‌సైట్ మీద ఎక్కువ లోడ్ పడడం వల్ల ఇవి డౌన్ అయింది. అవునా కాదా? ఒక హ్యాకర్ దీన్ని ఎలా డౌన్ చేస్తాడు? సింపుల్‌గా వాడొక సిస్టమ్ తీసుకుంటాడు హ్యాకర్. ఓకే. హ్యాకర్ అన్నా, లేదా మ్యాకాకర్ అన్నా, లేదంటే అడ్వైజర్ అన్నా ఒకటే. హ్యాకర్, ఇది సర్వర్. ఒక అప్లికేషన్, ఒక మెలీషియస్ అప్లికేషన్ ఒకటి తీసుకుంటాడు అప్లికేషన్. ఈ అప్లికేషన్‌లో ఏం చేస్తాడంటే ప్రోగ్రామింగ్ యూజ్ చేసి నేను ఈ పర్టిక్యులర్ సర్వర్ ఏదైతే ఉందో, ఈ నెట్‌ఫ్లిక్స్ ఏదైతే ఉందో ఆ సర్వర్‌కి వాడు ఆ సర్వర్ అడ్రెస్ ఇస్తాడు. ఫర్ సెకండ్‌కి 3,00,000 4,00,000 రిక్వెస్ట్ పంపించమని చెప్తా ఉంటాడు. రిక్వెస్ట్ పంపిస్తూనే ఉంటాడు. సర్వర్ రెస్పాన్స్ ఇవ్వదు. ఎందుకు? సర్వర్ ఒకేసారి అన్ని రిక్వెస్ట్‌లు యాక్సెప్ట్ చేయదు కాబట్టి సర్వర్ డౌన్. అదే టైంలో ఈ రిక్వెస్ట్ వీడు పంపిస్తూనే ఉంటాడు ఈ అటాకరు. అదే టైంలో ఎవరైనా కొత్త యూజర్స్ ఎవరైనా ఉన్నారు అంటే ఆ యూజర్స్ అందరూ ఫర్ ఎగ్జాంపుల్ ఇది నెట్‌ఫ్లిక్స్ సర్వర్ అనుకోండి. నెట్‌ఫ్లిక్స్‌లో చాలా మంది యూజ్ చేస్తా ఉంటారు. అందరూ వాళ్ళు ఎవరైనా లెజిటిమేట్ కస్టమర్ నేను నెట్‌ఫ్లిక్స్ పర్చేజ్ చేసుకున్నాను. నేను యూజ్ చేద్దాము అనుకుంటే అప్పుడు నాకు ఆ సర్వర్ ఓపెన్ అవ్వదు. నేను సినిమా చూద్దామంటే నాకు సినిమా ఓపెన్ అవ్వదు. సిరీస్ చూద్దామంటే సిరీస్ ఓపెన్ అవ్వదు. ఇలాంటి హ్యాకర్ల పని ఇలాంటివి చేస్తా ఉంటారు. ఓకే. అయితే ఆహ్, దీన్ని డెనైల్ ఆఫ్ సర్విస్. ఒక సిస్టమ్, వన్ సిస్టమ్ నుండి వన్ సర్వర్. ఓకేనా? ఇలా చేస్తే దీన్ని డెనైల్ ఆఫ్ సర్విస్. అంటే సింపుల్‌గా డాస్ అటాక్ అని చెప్తాం అన్నమాట. అటాక్. ఓకే. పేలోడ్స్ ఎక్కువ పంపించడం. అదే సో, నౌ ఇప్పుడేంటంటే మనకి డీడాస్. ఇప్పటివరకు మనం తెలుసుకుందేంటి? డాస్ ఎలా వర్క్ అవుతుందని. డీడాస్ అంటే సింపుల్‌గా డిస్ట్రిబ్యూటెడ్. ఫుల్ ఫార్మ్ ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ డెనైల్ ఆఫ్ సర్విస్. ఓకేనా? అయితే ఈ హ్యాకర్ అనేవాడు ఏం చేస్తాడంటే ఏదైతే నెట్‌ఫ్లిక్స్ సర్వర్ ఉందో ఇక్కడ ఈ సర్వర్‌కి ఒక సిస్టమ్ నుంచి కాకుండా వేరే సిస్టమ్స్ తన దగ్గరున్నవి, తన దగ్గర లేనివి, బయట ఇంకెక్కడున్న సర్వర్స్ ఒకేసారి వీటన్నిటిని కంట్రోల్ చేయగలడు. ఎలా? మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐబొమ్మ గాని, లేదంటే మూవీ రూల్స్ గాని, ఇంకేమైనా వెబ్‌సైట్స్ ఎళ్ళేటప్పుడు బెట్టింగ్ యాప్స్ వెబ్‌సైట్సో ఇలా చాలా వెబ్‌సైట్స్‌కెళ్ళేటప్పుడు ఏం జరుగుద్ది? మనకు తెలియకుండా అదొక మెలీషియస్ అప్లికేషన్ అయితే ఈ హ్యాకర్ అనేవాడు ఏం చేస్తాడంటే ఎవరైనా దీన్ని యాక్సెస్ చేస్తే వాళ్ళ సిస్టమ్‌లోకి తెలియకుండా ఒక పేలోడ్ డౌన్‌లోడ్ నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు యాక్సెస్ చేసుకోవడానికి వాడు పర్మిషన్స్ అన్నీ తీసుకుంటాడు. వాడేం చేస్తాడు? ఈ ఈ అందరూ ఎవరైతే ఈ నలుగురు యూజర్స్ ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ నలుగురు యూజర్స్ నుంచి కంటిన్యూయస్‌గా 3,00,000, 4,00,000, 3,00,000, 4,00,000, 3,00,000, 4,00,000, 3,00,000, 4,00,000 సర్వర్ మీద పంపుతూనే ఉంటాడు. లోడ్ పంపుతూనే ఉంటాడు. ఆ సర్వర్ పూర్తిగా క్రాష్ అయిపోయినంత వరకు. క్రాష్ అంటే డౌన్ అయిపోయినంత వరకు. ఎప్పుడైతే హ్యాకర్ ఆపుతాడో అప్పటి వరకు తెలీదు. ఓకేనా? సో, ఇలా డాసు, డీడాసు అటాక్స్ అనేవి జరుగుతా ఉంటాయి. ఓకేనా? ఆల్ రైట్.
సో ఈ కాన్సెప్ట్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మన వీడియోకి ఇచ్చేసేయండి. అలానే మీరు ఏదైనా ఫుల్ టైమ్ సాక్ అనలిస్ట్ కోర్స్ నేర్చుకుందాము అనుకుంటే మన BlackHatCommando వెబ్సైట్లో రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. లైవ్ కావాలంటే లైవ్ క్లాసెస్ ఉంటాయి. సొంతంగా మీరు 1-on-1 క్లాసెస్, ఒక ట్యూషన్ మీరు పెట్టుకుందాం అనుకుంటే ఆన్లైన్లో ఒక 1-on-1 క్లాస్ అంటే సింపుల్గా మీరు నేను తప్ప ఇంకా ఎవరు క్లాసులు ఉండరు. అలా పెట్టుకుందాము, నేను మంచిగా సైబర్ సెక్యూరిటీ నేర్చుకుందాము, నేను ఇంకా ఐటీలో మంచిగా సైబర్ సెక్యూరిటీలో స్కోప్ చూసుకుందాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మా వెబ్సైట్ నుంచి లేదంటే మా నెంబరు వెబ్సైట్లో ఉంటాయి. సో అక్కడి నుంచి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు అంటే అక్కడ ఫామ్స్ ఉంటాయి, ఫిల్అప్ చేయండి, కాంటాక్ట్ మేమే మీకు కాంటాక్ట్ అవుతాం. ఓకేనా? సో మీ కంటెంట్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోతో. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ వన్స్ అగైన్. సైనింగ్ ఆఫ్ BlackHatCommando.